ప్రభువైన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ కాలంలో మీ అందరితో పాటు మరి యొక్క పర్యాయం యొక్క వాక్య పరిచయంలో జతపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రిస్మస్ మెసేజెస్ ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ అవి మనకు చాలా సంతోషం తీసుకొని వస్తుంది. ఎందుకంటే దేవుడే చెప్పాడు అనమాట, లోకమంతా ఉన్న వాళ్ళందరి కోసం సంతోషకరమైన శుభవర్తమానమును సెలవిస్తున్నారు. ఈ దినం ప్రత్యేకంగా ఆయన నామాన్ని గురించి నామం యేసుక్రీస్తుకు ఆ సమయంలో ఇవ్వబడిన నామం వాటిని గురించి కొన్ని ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఆ యొక్క వచనాన్ని నేను చదువుతాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మిది లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడును. అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రవక్త అయిన యెషయా ఈ మాట రాశాడనమాట. 9వ అధ్యాయము 6వ వచనం చాలా చక్కగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయకముందు మొట్టమొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏమంటే, యేసుక్రీస్తు యొక్క ఈ పేర్లన్నిటికీ ముందు కొన్ని మాటలు చెప్పబడి ఉన్నాయన్నమాట. ఆ మాటలను కూడా మనం ధ్యానం చేసుకోవాలా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు సముద్రములను ఆకాశంలోను ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి చూసి యోబు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. చూడండి, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత కార్యములను ఆయన చేయుచున్నాడు. ఇప్పుడు సముద్రంలో ఎన్నో భయంకరమైన జంతువులు బయలుదేరి వస్తాదని ఇప్పటి కాలంలో సైంటిస్ట్ కనిపెడతారు. అయితే కొన్ని 6000 సంవత్సరం క్రిందనే యోబు రాశాడు. ఆశ్చర్య కార్యాలైనా చేసేవాడు. మంచు ఎక్కడ సృష్టింపబడుతుంది, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశం నుండి కార్యాలు ఎలాగా, సూర్య చంద్ర నక్షత్రాల కదలిక అన్ని కూడా, ఈ యొక్క గగనం అన్ని కూడా యోబు ఆశ్చర్యకార్యంగా ఆయనను వివరించి చెప్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా మరి యొక్క మాట మనం చూడాల. ఆ యొక్క పాత నిబంధనలు అయితే యెహోవా దేవుడు తన యొక్క స్వరంతో బిడ్డలతో మాట్లాడాడు అనమాట. అగ్ని ద్వారాగా మాట్లాడాడు ముళ్ళ పొదలో మోషేతో. ఆ రీతిగానే మెల్లని స్వరంతో ఏలియాతో పొదల దగ్గర ఉండేటప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఉరుములు మెరుపులతో ఆయన మాట్లాడినట్లు చూస్తాం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. పాత నిబంధనలు అయితే మనం చూస్తే ఆ యొక్క ఈజిప్షియన్స్ అందరినీ కూడా తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన వేరుపరిచినట్లు మనం చూసినప్పుడు అనేక సార్లు మనం ఈ యొక్క దర్శనాన్ని చూసాం. ఏ రీతిగా ఆయన వేరుపరిచి వాళ్ళని తీసుకొని బయటికి వచ్చాడో అది చూసినప్పుడు మనకు ఒళ్ళు జలపరిస్తాదనమాట. అంత ఆశ్చర్యకరమైన దేవుడిని మనం చూస్తాం. కొద్దిగా నీళ్ళు ఎక్కడన్నా ఉంటే 4 అడుగులు కాలు మీద కాలు మనం పెట్టి దాటే లోపల మనకెంతో ప్రాణభయము వస్తుంది. అయితే చూడండి, గోడ మరి ఆ నీళ్లు లేచి నిలబడింది. ఆ నీళ్లను చూచి వాళ్ళ పాద అడుగులు పెట్టిన వెంటనే 2 గోడలుగా అవి లేచి నిలబడినాయి. అందులో వాళ్ళు దాటిపోయారు. తన ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు అక్కడ చూపెట్టినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ప్రతి ఒక్క రాజు కూడా ఆయన దగ్గర ఒక నీటితో మొరపెట్టినప్పుడు వాళ్ళ తరపున ఆయన యుద్ధం చేసినట్లు చూస్తాం. ఒకనప్పుడు ఒక రాజు ఆయన దగ్గర కన్నీటితో, ఇంత గొప్ప సైన్యాన్ని నేను ఎలాగ ఎదుర్కోగలుగుతాను ప్రభా అని దేవాలయంలో ఇసుక వెళ్ళి ఆ యొక్క పేపర్ను పట్టుకొని, శాసనాన్ని పట్టుకొని, వీళ్ళందరూ నా మీద దండోపదండగా వస్తున్నారు, నేనేం చేయాలంటే ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేశాడు. ఒక్క రాత్రి కాలంలోనే 185,000 మందిను ఒకే దేవదూత చంపివేసినట్లు మనం చూస్తాం. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్? ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. ఈ ఆశ్చర్యకరుడు అనే దానికి ఒక నిదర్శనం. అంతేకాకుండా కొన్నిసార్లు అయితే అక్కడ రథములు, గుర్రములు శబ్దం విని ఆ యొక్క సమరయ వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలుకు భయపడి వెళ్ళిపోయినారు. ఇంకా గిదియోన్ కాలంలో అయితే దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు మిడతల వల్లనే ఆ యొక్క మైదానం అంతా నిండి ఉన్నారు. మన దగ్గర ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది. అయితే దేవుడు ఏమంటున్నారు, 25,000 మంది ఉంటున్నారండి. అయితే 10,000 మందిను భయపడే వాళ్ళందరినీ వెనక పంపు అంటున్నాడు. పంపిన తర్వాత కొంతమందిని తీసుకుని పోయి నీళ్లు తాగనిము అంటే ఎవరైతే కింద కూర్చొని నాకి నిదానంగా తాగుతారో అలాంటి వాళ్ళందరినీ తొలగించుము అంటున్నాడు. ఒక 300 మంది మాత్రమే
అవసరంగా నీళ్లు తాగి పరిగెత్తట్లు చూస్తాం. దేవుడు ఏమంటున్నాడు, ఆ 300 మందిని ఎన్నుకో, వాళ్ళతో పాటి నువ్వు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళుమంటున్నాడు. అంటే తన యొక్క బాహుబలంను, తన యొక్క శక్తిను దేవుడు చూపించాలని, మనుష్య శక్తితో ఇజ్రాయెల్ను వాళ్ళు గెలిచారని కాదు గాని సొంత శక్తితో దేవుని మీద ఆధారపడి గెలిచారని చూపించుటకు పాత నిబంధన ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా 40 సంవత్సరము మన్నా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి పడింది. సాయంత్రకాల సమయంలో పూరేలు తెల్లవారు చూస్తే ఆ యొక్క కొత్తిమీరలాగా చిన్న గింజలు అవి తేనెటి మాదిరి రుచికరంగా ఉండింది. అలా ఒక్కరోజు 2 రోజు కాదు, 40 సంవత్సరము వాళ్ళది తిన్నారనమాట. అంటే దేవదూతల భోజనం. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్? ఈజ్ దర్ ఎనీ గాడ్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డూ సచ్ వండర్స్? అలాగా మనం ఆలోచన చేస్తే ఆ 10 తెగులు ఐగుప్తులు చూచినప్పుడు వాళ్ళకి అది ఎక్కడెక్కడ ఉండారో ఇజ్రాయెల్ వాళ్ళ ప్రాంతంలో ఆ తెగులు వాళ్ళని సోకలేదనమాట. కప్ప కానివ్వండి, ఈగలు కానివ్వండి, చీకటి కానివ్వండి, నీళ్లు రక్తంగా మారిపోవడం కానివ్వండి, ఏది కూడా వాళ్ళకు ఆ యొక్క తెగులన్నీ కూడా రాకుండా వాళ్ళని కాపాడాడు. ఆ తొలిచూలు సంహారం సమయంలో కూడా ఇజ్రాయెల్ యొక్క ఆవులు కానీ మనుషులు కానీ ఎవ్వరు కూడా చనిపోలేదనమాట. ఇంత గొప్ప భేదాల్ని దేవుడు చూపించాడు. అయితే ఇప్పుడు క్రిస్మస్ సమయంలో మనం ధ్యానం చేయాల్సింది ఆయన యొక్క పుట్టుక విషయం. చూడండి, ఆదాం తప్పు చేసిన తర్వాత 4000 సంవత్సరం అప్పుడే మనకు దేవుడు ఈ మాటను ఇచ్చాడు. ఆయన పుట్టుక గురించి వాగ్దానాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. జెనెసిస్ 3:15 మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరం కలుగ చేసేదను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టు అని చెప్పాను. చూడండి, పాపం చేసిన కొన్ని దినాల తర్వాతనే ఈ వాగ్దానము పైన తండ్రి దగ్గర నుంచి మనకు ఇవ్వబడింది అనమాట. అంటే యేసయ్య ఎప్పుడో వస్తాడు, 6 సంవత్సరం తర్వాత వస్తాడు. అయితే వాగ్దానం అప్పటికే మనకు ఆ ప్రాఫెసీ ఇవ్వబడింది. అయితే స్త్రీ సంతానంకు నీ సంతానం వైరం కలగజేస్తాననే మాట 6000 సంవత్సరం క్రింద చెప్పబడింది అనమాట. దట్ ఈస్ వండర్ఫుల్. అయితే ఇంకొక మాట కూడా మనం చూస్తాము. యెషయా గ్రంథం 7:14 ఇలాగ సెలవిస్తుంది. కాబట్టి ప్రభుతానే మీకు ఒక సూచన చూపించును, ఆలకించుడి, కన్యకు గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదవు. చూడండి, కన్యక గర్భం ధరించడం. ఆ కాలం ఓల్డ్ టెస్టమెంట్ లో మనం చూస్తే సారా వయసు ఎంతండి, 90 దాటిన తర్వాత ఆ స్త్రీల ధర్మం కూడా ఆమెకు నిలిచిపోయింది. అలాంటి సమయంలో మృతతుల్యమైన ఆ యొక్క గర్భం నుండి దేవుడు ఒక ఇసాకును పుట్టించి వాళ్ళ తరములో ఆశీర్వదించి అక్కడ నుంచి యాకోబు సంతానం నుంచి ఆ 12 గోత్రాలను తీసుకొని వచ్చి అక్కడి నుంచి 20 లక్షల మందిను బయటికి తీసుకొని వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మృతతుల్యమైన సారా గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ రీతిగానే ఇక్కడ కన్యగా మరియ గర్భం ధరించి కుమార్ని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టి. చూడండి, ఇదే నేను నీకు ఇచ్చే సూచన అంటున్నాడు అనమాట. ఆయనే మనకు ఒక సూచనలను పలుకుతున్నాడు. కుమార్ని అనుగ్రహించును, ఆలకించుడి అని మనకు సెలవిస్తున్నాడు. ఇది ఒక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అన్నమాట. అంటే 4000 సంవత్సరం క్రిందనే ఏదైనా తోటంలో జరిగిన కార్యం కోసం మనకు చెప్పబడింది. అయితే యెషయా రాసిన యొక్క ప్రవచనం 7:14 కన్యగా గర్భం ధరించి అనేది 700 years బ్యాక్. అయితే మనకు ఇది తెలుపబడింది. అయితే మెస్సియా రాకడ అలాగా ప్రాఫెసీ లాగా చెప్పబడుతూ వస్తాదన్నమాట. అయితే ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరినాయి. అంతేకాకుండా మీకా గ్రంథము 5:2 మనం కూడా చూస్తే ఇస్రాయేల్ ఆ యొక్క బెత్లెహేం గురించి రాయబడింది అనమాట. బెత్లెహేం ప్రాంతం ఎంత మాత్రం నువ్వు అల్పమైన దాన్ని కాదు. మెస్సియా విల్ కమ్ ఫ్రమ్ బెత్లెహేం అనే మాట సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ మాటను కూడా ఒకసారి ధ్యానం చేయాలా. బెత్లెహేము ప్రాంతమా, యూదాయలో ఉండే బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దాన్ని కాదు అని సెలవిస్తున్నాడు. నీలో నుండి ఆ యొక్క ఆయన పుట్టు మాథ్యూ 1:18 కూడా మనం చూస్తాము. ఏ రీతిగా ఆయన అక్కడ నుంచి బెత్లెహేం నుంచి మీకా 5:2 మనం చక్కగా చూస్తాం అనమాట. ఏ రీతిగా యేసయ్య అక్కడ పుడతాడనే మాట చెప్పబడింది. ఎంత మాత్రం నువ్వు స్వల్పమైన దాన్ని కాదు, నీలో నుండి రక్షకుడు పుడతాడనే వాగ్దానం కూడా అక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఎక్కడ పుడతన్నాడు, ఏ కన్యక గర్భంలో పుట్టబోతున్నాడు అన్నీ కూడా తెలియగా సెలవిచ్చారు. నా జీవితం గురించి అనుకునేటప్పుడు మనం ఎక్కడ పుడుతున్నాము, ఏ రీతిగా మనము ఎదుగుతాం, ఏది కూడా మనకు తెలియదు. అయితే యేసయ్య 6000 సంవత్సరం కింద ఆయన ఎట్లా లోకానికి వస్తాడు,
కన్నిక ద్వారా వస్తాడు, ఏ స్థలంలో పుడతాడు, బెత్లెహేంలో ఆయన పుడతాడు, అన్ని కూడా ఆశ్చర్య కార్యం అనమాట. ఎవరు కూడా లోకంలో ఇటువంటి ప్రవేశన లేదు. అయితే యేసయ్య రాకడ ఎంతో గొప్పగా ప్రవచించబడి ఆ ప్రవచనార్థమై అది జరిగిపోయిందనమాట. అంటే అంతేకాకుండా 42 గోత్రాలు చూడండి, అబ్రహాము నుండి ఆ దావీదు వరకు 14 ఆ యొక్క వంశావళి అన్నమాట. మళ్ళా దావీదు నుంచి బబిలోనుకు పట్టబడేంత వరకు మరి 14 వంశావళిలు చూస్తాం. మళ్ళా అటు తర్వాత అక్కడి నుంచి బబిలోన్ నుంచి పట్టినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు మరి 14 తలంపురలు మనం చూస్తాం. కాబట్టి ఇవి జనరేషన్స్ వైజ్ చూస్తే ఏసియా జనరేషన్స్ 42 మెంబర్స్ అంతా కూడా ఎవరికెవరు పుట్టినారు, ఎవరికెవరు పుట్టినారని చాలా చక్కగా రాయబడింది. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్? మనకు మన తాత ముత్తాత ఎవరు అనేది మనకు తెలియదు. బట్ హీఈస్ అ గాడ్, హస్ గాట్ హీ జీనియాలజీ. ఆయన యొక్క లీనియ ఎక్కడి నుంచి దావీదు వంశంలో ఆయన పుడతాడనే మాట చెప్పబడింది. ఆ రీతిగా ఆశ్చర్యకరంగా ఆయన వంశావళిను తెలియపరిచి ఉన్నారన్నమాట. ఆ యొక్క అంతేకాకుండా ఆయన పుట్టాడనేటప్పుడు ఆకాశం నుండి ఆ యొక్క దేవదూతల పాటలు పాడుతున్నారు. ఇదిగో లోకమంతా కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు దేవుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని సెలవిస్తున్నారు అనమాట. దూదలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాటలు పడతారు. చూడండి, ఎక్కడి నుంచో అది లౌడ్ స్పీకర్లో రావడంలే, పరలోకం నుండి పరలోక సైన్యం దిగి వచ్చి పాట పాడుతున్నారు. వాళ్ళు ఉండే స్థలం అంతా కూడా వెలుగుమయంగా మారిపోయింది. ఇజ్ ఇట్ నాట్ వండర్ఫుల్? అంతేకాకుండా మనం చూస్తాం, మరియమ్మకు కూడా ఈ మాట చెప్పబడింది, సర్వోన్నతుడైన ఆ యొక్క శక్తి నీ మీద క్రమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు కనుక ఆయనకు ఇమానుయేలుని పేరు పెట్టదవని సెలవిచ్చినారు. యేసు అని పేరు పెట్టదని 2 సార్లు ఆయన పలుకుతారనమాట. కాబట్టి మనం చూస్తాం పరిశుద్ధాత్మ శక్తి ఆమె యొక్క బిడ్డను కంటదనమాట. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు. అంతేకాకుండా ఒక నక్షత్రము ఆకాశంలో తూర్పు దిక్కున ఆయన కోసం ఒక నక్షత్రము పుట్టిందనమాట. ఎక్కడో రాజులు పుట్టినప్పుడు పుట్టబోయే ఆ నక్షత్రం ఆయన పుట్టినప్పుడు వచ్చింది, యేసే పుట్టినప్పుడు వచ్చింది. ఆ యొక్క నక్షత్రమే ఆ ఆ యొక్క జ్ఞానులకు దారి తీసుకొని వచ్చి చూపించినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా వాళ్ళు నేరుగా వచ్చి హేరోదు దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆ యొక్క స్వప్నంలో దూత కనబడి ఆయన బిడ్డను సంపవాలని ఉంటున్నారని వాక్యం చెప్పి వేరొక మార్గంలో వాళ్ళని పంపించినట్లే చూస్తాం. అయితే ఆ బిడ్డను గురించి కూడా ప్రభా రాములోనో ఆ యొక్క రాహేలు తన యొక్క బిడ్డల కోసం ఏడుస్తాదని వాక్యం చూస్తాం. చూడండి, ఆ సమయంలో కూడా బిడ్డను కాపాడుటకు అక్కడ స్వప్నంలో యోసేపు మరియమ్మలకు తెలియపరచబడింది, బిడ్డను ఎత్తుకోండి, వెంటనే మీరు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళండి అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఎంతో వండర్ఫుల్ గా ఆయన కాపాడబడాడు. మరలా ఏ రోజు అక్కడ ఉండేటప్పుడు అక్కడ ఐగుప్తు నుంచి నజరేతుకు ఆయన తిరిగి కొనుగోబడుతున్నాడు. ఇవి ఆశ్చర్య కార్యంగా మనకు కనబడుతుంది. అయితే ఆయన పుట్టుకలో ఒక ఆశ్చర్యం. ఇంకా మనం మినిస్ట్రీలో చూస్తే 12 వయసు బాలుడుగా ఆయన ఉన్నటప్పుడు చిన్న బిడ్డగా ఆయన దేవాలయంలో కూర్చొని అనేక మందితో మాట్లాడుతూ ఉండారు. గొప్ప కార్యాలను ఆయన చర్చించినట్లు మనం చూస్తాం. వండర్ఫుల్ నాలెడ్జ్ ఆయన ప్రవర్తించి ఉంటున్నారనమాట. అంతేకాకుండా ఆయన చేసిన మిరకిల్స్ చాలా గొప్పవి అనమాట. ఒక్కొక్కటి ఆశ్చర్యకరమైన ఆ యొక్క మిరకిల్స్ మనం చూస్తాం. ఆఖరికి ఆయన మరణం కూడా మరణించినప్పుడు తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగిస్తానని చెప్పినప్పుడు భూమి అంతా కూడా చీకటి కమ్మిపోయినాయి. అనేక సమాధులు ఆయన ఆత్మ విడిచినప్పుడు అనేక సమాధులు తెరవబడి అనేక మంది పట్టణానికి కనబడినట్లు వాక్యం సెలవిస్తుంది. సూర్య చంద్రుడు నక్షత్రాలు అన్ని కూడా కమ్మిపోయినాయి. ఆ శతాధిపతి కూడా మోకాళ్ళుండి నిజమైన దేవుని కుమారుడని సాక్ష్యం పలికినట్లు మనం చూస్తాం. దేవాలయపు తెర 2గా చీలింది కూడా వాక్యం మనము చూస్తాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. మనం చిన్న చిన్న కష్టాలను చూసి ఆలోచన చేస్తాం, ఎంత వండర్ఫుల్ గాడ్, కలుగును కాక అంటే సమస్తం కలిగింది, అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ ఆశ్చర్య కార్యం గురించి 77 కీర్తన 14వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని దావీదు సెలవిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం. అంతేకాకుండా గొప్ప కార్యాలను ఆయన చేసిన వాడని అక్కడ ఉండే ఆ యొక్క సదుకేయులు పరిచయులు వాళ్ళు కూడా చెప్తున్నారు. యోహాను సువార్త 11:47
కాబట్టి ప్రధాన యాజకులను పరిచయకులను మహాసభను సమకూర్చి మనము ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలను చేయుచున్నాడే. చూడండి, యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు అక్కడ చూస్తాం వీళ్ళకి కోపం పుట్టింది. ఎవరెవరికి? పరిచయులకును ఆ యొక్క యాజకులందరూ కూడా ఒక సభ అందరిని రమ్మని చెప్పి మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆయన చాలా ఆశ్చర్య కార్యాలను చేస్తున్నాడు, మహాకార్యాలను చేస్తున్నాడని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మార్కు సువార్త 6:2 చూస్తే విశ్రాంతి దినమందు వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించెను. అనేకులు ఆయన బోధను విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఈయన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతి వలన ఇట్టి అద్భుతములు జరుగుచున్నాయే అని అక్కడ కూడా ఆశ్చర్యపడుతున్నారన్నమాట. ఎటువంటి జ్ఞానం ఇది అని ఆయన ప్రతి ప్రశ్న కూడా ఆ యొక్క గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి తేట తెలియగా యేసయ్య మాట్లాడినట్లు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంకొక మాట కూడా చూస్తాం లూకాసు వార్త 4:22 అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకోండి. చూడండి, ఈయన మరిమ యోసేపు పుట్టినవాడు కాడా, ఆయన నోటి నుంచి దయగల మాటలు వస్తున్నాయని ఆశ్చర్యపడినట్లు మనం చూస్తాం. ఇంకొక మాట సారీ ఆయన గురించి పాడుడి, ఆ కీర్తనలో 105:2 మనం చూస్తాము. ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను కూర్చి సంభాషణ చేయుడి అని ప్రతినిత్యం దావీదు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ ఫస్ట్ ఆయన నామం పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అనేటప్పుడే పుట్టుకలో ఆశ్చర్యం, ఆయన పరిచర్య ఆశ్చర్యము, ఆయన మరణంలో ఆశ్చర్యం, ఆయన పునరుత్థానంలో కూడా ఆశ్చర్యం, ఆయన ఆరోగణంలో ఆశ్చర్యం. అందరూ కూడా దేవదూతలు నిలబడి గలిలయ ప్రజలారా ఎందుకు మీరు నిలబడతారు, ఏ రీతిగా యేసయ్య పైకి పరలోకానికి ఎక్కుతారో ఆ రీతిగా తిరిగి వస్తారని దేవదూతలు తెలిపారు. ఆ పునరుత్థానంలో కూడా ఆ రాయి దొర్లింపబడింది. ఆ రాయి మీద దేవదూత కూర్చొని నువ్వు సజీవుడైన దేవుని మృతులలో ఎందుకు మీరు వెతుకుతారని ఆయన మాట్లాడినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. యాకోబు పత్రిక 1:5 ఈ రీతిగా సెలవిస్తుంది, మీలో ఎవనికైనాను జ్ఞానం కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని దగ్గర అడగవలను, అప్పుడు అది అతనికి ఆయనకు అనుగ్రహింపబడును. చూడండి, ఆయన మనకు ఆలోచనకర్త అనమాట. మనకు ఆలోచన ఇచ్చే దేవుడుగా ఆయన కనపడుతున్నాడు. 132 దావీదు కీర్తన 8 ఈ రీతిగా సెలవిస్తుంది, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. వి హ్యావ్ అ గాడ్ హూ కౌన్సిలర్స్, అంటే మనకు ఆలోచన కర్తగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎన్నో పర్యాయం మనుషుల ఆలోచన చెప్పున మనం నడిచి ఆ యొక్క బురద గుంటలో పడిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, యు వెయిట్ అపాన్ మీ, నా కొరకై కనిపెట్టువారు, యెహోవా కొరకై కనిపెట్టువారు పక్షిరాజు వలె బలం పొందుకుంటారని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచన కొరకై మనము వేచి ఉండాలి. యెషయా 28:29 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకుందరు, ఆశ్చర్యమైన ఆలోచన విద్యయు శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయననే. చూడండి, యెషయా కూడా రాస్తున్నాడు, ఆశ్చర్యకరమైన శక్తికరమైన ఆలోచనలు ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఆయన ఆలోచనకర్త. కొన్నిసార్లు మనకు ఏం మాట్లాడాలనో తెలియదనమాట. అటువంటి దినములలో ఉంటున్నాం. ఈ కడపటి దినములలో ఆలోచనకర్త మనకు మాట ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలను, ప్రభుల దగ్గర నిలబెడతావు, రాజుల దగ్గర నిలబెడతావు, అధికారుల దగ్గర కొనబోబడతావు, సరచాల అనుభవంలోకి వస్తావు. అలాంటి సమయంలో నువ్వు ఏ రీతిగా మాట్లాడాలనో ఆలోచనకర్తగా ఆయన ఉండి నీతో మాట్లాడుతాడు. కాబట్టి ఈ వాక్యం కూడా మనం చూడాలా. మొట్టమొదటిగా లూకాసు వార్త 12:11 వారు సమాజ మందిరంలో ఆ యొక్క పెద్దల అధిపతుల దగ్గర నిలబడినప్పుడు మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగ ఏమి ఉత్తరం ఇచ్చిదమా, ఏమి మాట్లాడదామా అని చిందింపకుడి, మీరు ఏమి చెప్పవలసో పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు తెలియపరచును. చూడండి, మేము మాట్లాడాలో మాకు అర్థం కాలేదని అనవద్దు. ఎందుకంటే పౌలు వెళ్ళాడు, ఆ యొక్క స్టెఫన్ వెళ్ళాడు. క్రిస్మస్ కాలంలో మనం కూడా ఇప్పుడు కడపటి దినంలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ హింసిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో ఆలోచనకర్త ఆయన ఏం మాట్లాడాలో మాటలు నీ యొక్క నోట్లో ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఇంకా మనకు శ్రమలు వచ్చేటప్పుడు కూడా ఏ రీతిగా మనం మాట్లాడాలా, భరించాలని 1 కొరింథీ 2:10 ఈ రీతిగా సెలవిస్తుంది.
సెలవిస్తుంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతి మనిషి ఆత్మకే తెలియను కాబట్టి అలాగనే దేవుడు తన ఆత్మతో మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని మనం దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆయా సమయంలో మనకు పరిశుద్ధాత్మ ఆ యొక్క బహుమానాలు గిఫ్ట్స్ ఇవ్వబడుతుంది. వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ రెండు కూడా మనకు ఇవ్వబడుతుంది అనమాట. ఎక్కడ ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలనో జ్ఞాన వివేచన ఆత్మ దేవుడు మనకు అందిస్తాడు. యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వేటిని బోధించునో సంభవింపబో సంగతులు మీకు తెలియచేయచ్చును. పరిశుద్ధాత్మ విల్ రివీల్. ఎందుకంటే ఆయన అన్ని కూడా తండ్రి దగ్గర ఉండి అన్ని కూడా చూసుకుంటున్నాడు. యేసయ్య ఈ లోకంలో ఉండేటప్పుడు నేను నాకందటిగా నేను సుగయంగా ఏమీ చేయడం లేదు, తండ్రి ఏం చేయమంటున్నాడో దాన్ని నేను చూచియే నేను చేస్తున్నానని యేసయ్య కూడా అదే రీతిగా సెలవిచ్చినాడు. మనం కూడా పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండేటప్పుడు వి నీడ్ టు టేక్ ద కౌన్సిల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త పరిశుద్ధాత్మ ఆలోచనకు మనల్ని మనము అప్పజెప్పుకోవాలన్నమాట. ఇంకా మూడవది చూస్తే నిత్యుడకు తండ్రి, మైటీ గాడ్. మైటీ గాడ్ అంటే బలవంతుడైన తండ్రి. ఇది ఈ మాటను మనము లూకాసు వార్త 1:49 చూస్తాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అని చెప్పును అని ఆమె మరియమ్మ చెప్తుంది అనమాట. సర్వశక్తిమంతుడు అని పేరు. అంటే ఈజ్ అ మైటీ గాడ్. అంటే ఎందుకంటే పరిశుద్ధాత్మ పేరున ఆమె గర్భం ధరించింది. అలాగనే అబ్రహాం కూడా ఆ యొక్క ఆదికాండం 17:1 ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అబ్రహాము 99 వయదే అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారగిడుగా ఉండుము. చూడండి అబ్రహాంకి ఏమంటున్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడు, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ మీ అంటున్నాడు. సర్వశక్తి, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ కూడా లేదండి. కాబట్టి ఆయన గట్టిగా ఆ యొక్క మాట చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యం ఏమీ లేదు, కాబట్టి నా ఎదుట నిందా రగిడుగా నిలబడమని అబ్రహాంతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మృతతుల్యమైన సారా గర్భాన్ని ఆయన ముట్టి ఇసాకును పుట్టించిన దేవుడు. అంతేకాకుండా నూతన నిబంధనలో మనం చూచినప్పుడు ఎంతో గొప్ప సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. ఆ యొక్క సముద్రం మీద ఆ యొక్క అలలు తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం మీద నడిచిన దేవుడు. గాలి తుఫాన్ను ఒక మాట చేత నిమ్మలంగా అయ్యేటట్టు ఆయన చేసిన దేవుడు. అంతేకాకుండా చనిపోయిన లాజర్ 4 సంవత్సరం కుళ్ళిన శవాన్ని బయటికి తీసుకొని వచ్చిన దేవుడు. అంత గొప్ప దేవుడు, మహత్ కార్యము చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు అనే దానికి దీని యొక్క నిదర్శనంగా చెప్తుంది. ఒకే ఒక 5 రొట్టె 2 చేప తీసుకొని 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈజ్ అ గాడ్, ఈజ్ అ మైటీ గాడ్ అనమాట. మూడవ మాట. నాలుగవ పేరు నిత్యుడకు తండ్రి, ఇటర్నల్ ఫాదర్ అని చెప్తుంది. రోమా 8:15 ఈ రీతిగా సెలవిస్తుంది. ఏలయనగా మరలా భయపెట్టుకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. వీఆర్ ఆల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. ఆయన బిడ్డలం అనమాట. కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమే. మనమేమన్నాలంటే ఫర్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ హీ గేవ్ ద రైట్ టు బికమ్ ద చిల్డ్రన్. అంటే ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని యొక్క పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. when you believe that Jesus is our Lord, you automatically becomes the son and daughters. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో ఆయన బిడ్డలు అవుతాం. ఆయన బిడ్డలు అయినప్పుడు ఆయన ఆత్మ కలవారై మనం కూడా అబ్బా తండ్రి అని మనము మొరపెట్టగలుగుతాం. మనం కూడా యేసయ్య మాదిరి తండ్రిని మొరపెట్టగలుగుతాం. ఆ ఫాదర్ వాట్ ఇన్ హెవెన్ అని మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆ ఆత్మ మనల్ని ముద్ర వేస్తుంది, ఆయన బిడ్డలని ఆయన వారసులని మనకు చెప్తుంది. సో నిత్యుడకు తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. ఎంత పెద్ద గౌరవం మనకు దేవుడు ఈ లోకంలో ఇచ్చి ఉన్నాడు చూడండి. ఏ యొక్క దేశానికి ఏ యొక్క రాజ్యానికి లేదు. ఎవరైతే యేసును స్వీకరిస్తున్నారు హృదయంలో వాళ్ళందరికీ క్రిస్మస్ కాలంలో ఆయన తండ్రిగా ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఆ యొక్క
మనము పిల్లలం అయితే వారిసలం అనగా దేవుని వారిసలం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతో పాటి వారిసలం అంటున్నారు. కాబట్టి ఈ కాలంలో మనం శ్రమ పడినప్పుడు ఆయన వచ్చినప్పుడు మహిమ కూడా మనల్ని ఎంచుకుంటాడు అనమాట. అంతేకాకుండా రెవల్యూషన్స్ 22:13 ఇలాగ సెలవిస్తుంది, నేనే అల్ఫాయు నేనే ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను నేనే, ఆదియు అందమై ఉన్నాను, ఇటర్నల్ ఫాదర్. అదనమాట ఆ మాట. హెబ్రీ 12:1 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది, ఇంత గొప్ప శక్తిను మేఘం వల్లనే మనల్ని ఆవరించి ఉంటున్నది కనుక సాక్షి సమూహం మనల్ని ఆవరిస్తుంది. ఎవరు వాళ్ళు? అబ్రహాము, ఈసాకు, యాకోబు, దావీదు అందరూ మేఘం వల్లనే మనల్ని ఆవరించి ఉంటున్నారు. కాబట్టి మనం కూడా విశ్వసించిన ఈ గొప్ప తండ్రిను మనం ముందు పెట్టుకొని ముందుకు నడవాలన్నమాట. ఆ యొక్క దేవత్వం ద్వారా మనం కూడా ఆ యొక్క నిరీక్షణను పొందుకుంటున్నాం. మరి లూకా 1:33 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన యాకోబు వంశములను యుగ యుగములకు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదే ఉండునని ఆమెతో చెప్పెను. దర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ కింగ్డమ్. ఈలోగా మర్యాదలు, ఈలోగా రాజ్యం అవన్నీ కూడా కూలిపోతాయి. దర్ సర్టన్ టైం అంతే. అయితే దేవుని రాజ్యం నిత్యం అనమాట, నిత్య నివాసి, ఇటర్నల్ ఫాదర్ అదనమాట ఆ మాట చెప్తుంది. కాబట్టి 2 కొరింథీ 5:1 కూడా చాలా చక్కగా చెప్తుంది, భూమి మీద మన గుడారమైన ఈ యొక్క శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకంలో మనకు ఉంటుంది. చూడండి, చేతులతో కట్టబడిన ఈ యొక్క గుడారం, ఈ శరీరం మనకు చనిపోతుంది. అది ఆ యొక్క శరీరం ఏమవుతుందంటే శిథిలమైపోతుందని పౌలు సెలవిస్తున్నాడు. అయితే దేవుని చేత కట్టబడిన ఆ యొక్క నివాసం, నిత్య నివాసం నీకు పరలోకంలో ఉంటున్నది అని తెలియపరుస్తున్నారు. చూడండి, మనం ఇంతవరకు ఆశ్చర్యకరుడు, ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా చూసినాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, ఆయన మైటీ గాడ్, నిత్యుడకు తండ్రి, సమాధాన ప్రభు అని మాట చెప్తాం. కడపటిగా ఈ సమాధాన కర్తకు అధిపతి. మనం ఎప్పుడైనా సమాధానం అనేటప్పుడు ఆ సమాధానాన్ని మనకు వడ్డించేదే యేసయ్య. ఎందుకంటే ఆయన సమాధాన ప్రభుగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. యెషయా 53:5 చూడండి, యెషయా, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టపడను, మన సమాధానమర్థమైన శిక్ష అతని మీద పడిను. అంటే మనకు సమాధానం రావాలంటే ఆ శిక్ష ఎవరి మీద పడిందంట? యేసయ్య మీద పడింది. సో వెన్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ యొక్క సమాధానం, ఆ యొక్క పీస్ మనకు లభిస్తుంది. అయ్యా, నా పాపం కోసం యెరూషలేములో నువ్వు దెబ్బలు పొందినావు ప్రభా, యెరూషలేము వీధిలో ఏడవపడినావు ప్రభా, నాకు సమాధానం ఇచ్చుట కోసరం అని ఈ క్రిస్మస్ కాలంలో నోరిప్పి మనం ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లేని సమాధానం మనకు వస్తుంది. రోమాపత్రిక 15:33, సమాధాన కర్తకు దేవుడు మిమ్మల్ని మీ అందరికి తోడై ఉండును గాక అని పౌలు సెలవిస్తున్నాడు. 16:20 కూడా సమాధాన కర్తే దేవుడు సాతానును మీ క్రాళ్ళ కింద శీఘ్రముగా సిదగ తొక్కును అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈజ్ గోయింగ్ టు పుట్ ద సాటన్ అండర్ అవర్ ఫీట్ సూన్. అంతవరకు మనము వీ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. ఈ లోకంలో ఆ యొక్క సమాధానం పట్టుకొని మనము ముందుకు వెళ్ళాలా. 1 కొరింథీ 14:33 చూస్తే, అలాగనే పరిశుద్ధ సంఘం అన్నిటిలోనూ దేవుడు సమాధానంకే మనల్ని పిలిచాడు కానీ అల్లరి కాదని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మరి యొక్క వాక్యం ఫిలిప్పు 4:9, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో అంగీకరించారో, నా యందు ఉండుటకు ఏమి వింటిరో ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధాన కర్తకు దేవుడు మీకు తోడై ఉండును అని ఫిలిప్పు సంఘానికి పౌలు సెలవిచ్చినట్లు చూస్తాం. ఇంకా కడపటిగా మత్తయి రాసిన సువార్త 5:9 సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడదురు, దోస్ హు ఆర్ మేకింగ్ పీస్ విత్ పీపుల్. ఈ క్రిస్మస్ కాలంలో నీకు ఎవరితైతే అసమాధానం ఉంటున్నదా, దేవుడు సమాధానకర్తగా ఈ భూలోకంలో దిగి వచ్చాడు. ఆ యేసును నమ్ముకున్న నీవు అనేక మందితో మనము చేయి కలిపి మన యొక్క సమాధానాన్ని తెలియపరచాలా. when you forgive others sin, automatically you receive the peace of God within yourself. కాబట్టి ఈ 4 ఆ యొక్క నామంను మనము నేర్చుకున్నాము. ఆయన ఆశ్చర్యకరుడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను ఆయన చేయగల శక్తిమంతుడు. ఆయన ఆలోచనకర్త. మనుషుల ఆలోచన కంటేను దేవుని యొక్క ఆలోచనను అడిగి ఈ కాలంలో మనము ముందుకు వెళ్ళాలా. ఆయన నిత్యుడకు తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేయగల శక్తిమంతుడు. ఆయన ఇటర్నల్ ఫాదర్.
కాబట్టి ఆయనను మనం నమ్ముకోవాలా. ఎప్పుడు కూడా మనల్ని చేయవిడడు. ఎందుకంటే ఈ భూలోకంలో మనకు గుడారం శిథిలమైనప్పటికీ పరలోకంలో ఆయన మన కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడనే నిరీక్షణతో మనం పరుగు పంతేమో కొనసాగాల. కడపటికి సమాధాన కర్తయ్యకు అధిపతి అంటున్నాం. ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆ సమాధానాన్ని మనం రిసీవ్ చేసుకుంటే ఈ క్రిస్మస్ కాలంలో ఎంతో మందితో మనం సంతోషంగా ఉండి మనం దేవుని యొక్క పుట్టుకను నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అన్ని ఆశీర్వాదములు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. అయా గొప్ప మహిమను, పరలోక మహిమను విడిచిపెట్టి పశుపాలుడుగా అయా ఇదిగో పశువుల తొట్టిలో ప్రభా ఇచ్చి పండుకొని ప్రభా మాకెంతో గొప్ప సత్యాన్ని నేర్పించావు. నిన్ను నీవు తగ్గించుకొని భూమికి వచ్చావు ప్రభా. అయా నీ నామం ప్రభా ఆశ్చర్యకరుడు ప్రభా. ఆశ్చర్య కార్యాలను మా జీవితంలో జరిగించండి ప్రభా. అవునా తండ్రి, మైటీ గాడ్, అవునా తండ్రి, ఆలోచనకర్తగా మీరు ఉంటున్నారు. మమ్మల్ని నడిపించండి. ఈ లోకంలో మనుషుల వలన కాదు, అలనాడు ప్రభా ఇదిగో జ్ఞానులను నక్షత్రం నడిపించినట్లు ఈ దినం నీ ఆత్మను మాలో ఉంచి ఉన్నావు ప్రభా. తండ్రి, కడపటి దినములలో నీ ఆలోచన తీసుకొని నడుచుటకు సహాయం చేయండి. ఇదిగో నిత్యత్వానికి ఒక తండ్రి మాకు ఉంటున్నారని ఆ యొక్క తండ్రి యొక్క బిడలం మేమని ప్రభా ముద్ర వేసి ఉన్నావు కనుక నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన నువ్వు ఇచ్చే ఆ సమాధానాన్ని మేము రిసీవ్ చేసుకొని అయా ఈ లోకంలో ఎంతో మంది ఒంటరి వాళ్ళుగా కన్నీళ్లు కారుస్తూ ప్రభా సమాధానం లేకుండా అయా ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో విధంలో ప్రభా నశించిపోతున్నారు. అటువంటి వారికి నీ సువార్తను వెదజల్లుటకు ఒక సాధనంగా మా అందరినీ కూడా మీరు వాడుకోమని చెప్పబడిన ఈ వాక్యాలను అన్ని కూడా ప్రభా అయా తండ్రి అవును ఆమేనని ప్రభా యేసే నామంలో మీరు పలికి ప్రభా బిడ్డలకు దీన్ని వడ్డించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.